నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। పార్లపల్లిలో కన్నుల పండుగ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని టీడీపీ మండల నాయకులు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెళ్లి కుమారుడి వైపున గ్రామ సర్పంచ్ ఆర్ సత్యనారాయణ రెడ్డి దంపతులు, పెళ్లి కూతురు వైపున సి మంజునాథ్ రెడ్డి దంపతులు పాల్గొని వేద పండితులు ఎమ్మిగనూరు వాసుదేవాచార్యులు వేద మంత్రాలతోనూ హాజరైన అశేష భక్తజన సందోహం నడుమ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు। ఈ సందర్భంగా వేద పండితులు వాసుదేవాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి లింగోద్భవ కాలమును క్రోధినామ సంవత్సరంను కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమమును నిర్వహించామని తెలిపారు। ప్రజలందరికీ కూడా శివపార్వతుల అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు। ओम गणानाथ प्रोग्राम अक्षर विड़कोल తీసుకొని నమఃయామి ఓహ నమఃయామి స్వహ గణగణ దేవతాభ్యో నమః పార్వతీ ఓం कन्याकारयतो
గొప్ప ప్రజలందరికీ కూడా గొప్ప పర్వదినమని చెప్పడానికి ఏమి అతిశయోక్తి లేదు. ఈశ్వరుడు సాక్షాత్ పరమశివుడు జగత్ కళ్యాణము కొరకు ఈరోజు సుమారు రాత్రి శివరాత్రి సందర్భమున రాత్రి 12 గంటలకు లింగోద్భవ రూపములో ఉద్భవించినటువంటి రోజు. ప్రతి సంవత్సరము కూడా మాఘమాసమున చతుర్దశి రోజు లింగోద్భవ రూపంలో వెలిసినటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల నమ్మకము పైన అనుగ్రహిస్తాడనేటువంటి ఒకే ఒక నమ్మకముతో వాళ్లకు తోచిన విధముగా అభిషేకాలు కానివ్వండి, కళ్యాణోత్సవాలు జరిగండి, అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అదే ప్రకారంగా వారి వారి నమ్మకాలతో అలా ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధించడం ఒక సాంప్రదాయం కాబట్టి ఈ సంవత్సరము కూడా మన పార్లపల్లి గ్రామములో రెడ్డి గారు ఆధ్వర్యములో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కూడా మహాభిషేకము తర్వాత కళ్యాణోత్సవం కూడా జరిగి క్రోధినామ సంవత్సరములో లోక కళ్యాణము కొరకు అందరూ ప్రజలందరికీ కూడా పరమశివుని యొక్క అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో అంగరంగ వైభవముగా రాత్రి లింగోద్భవ సమయానికి కళ్యాణోత్సవం మంగళసూత్రం పరమశివుడు సాక్షాత్ మాయాస్వరూపురాలైన పార్వతీ మెడలో కళ్యాణం మంగళసూత్రాన్ని కట్టడం జరిగినది. అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అందరూ పరమశివుని అనుగ్రహానికి కూడా పాల్గొన్నారు. ఈ కుటుంబం వాళ్ళకి ఈ పల్లెటూరులో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఈ సందర్భముగా మనమందరూ కూడా ఆశిస్తూ ఉన్నాము. వాసుదేవాచార్యులని ఎమ్మిగినూరులో